మనం ప్లాస్టిక్ని జస్ట్ యూజ్ చేసి పడేస్తున్నాం అనుకుంటాం. కానీ అదే ప్లాస్టిక్ చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మన హెల్త్ని ఎంతలా డ్యామేజ్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ని మన డైలీ లైఫ్లో చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తాం. టీ కప్స్ నుంచి వాటర్ బాటిల్ వరకు, కవర్స్ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ వరకు ప్లాస్టిక్ మన లైఫ్లో ఆల్మోస్ట్ ప్రతి దానిలోనూ ఉంది. కానీ ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్న విషయాలు మాత్రం షాకింగ్గా ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ వరల్డ్లో 800+ యానిమల్స్ ప్లాస్టిక్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి. సీ టర్టిల్స్, వేల్స్, బర్డ్స్, ఫిషెస్, ఈవెన్ కౌస్ అండ్ స్ట్రీట్ యానిమల్స్ కూడా ప్లాస్టిక్ని ఫుడ్ అని కన్ఫ్యూజ్ అయి తినేస్తున్నాయి. పాపం వాటికి తెలియదు కదా అది ఫుడ్ కాదు ప్లాస్టిక్ అని. ఇంకొన్ని యానిమల్స్ ఏమో ఫిషింగ్ నెట్స్, ప్లాస్టిక్ రోప్స్, కవర్స్, బాటిల్స్లో చిక్కుకొని ఇంజురీస్, ఇన్ఫెక్షన్స్ లేదా చనిపోతున్నాయి. సైంటిస్టులు చెప్తున్న ఇంకొక సాడ్ అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ నియర్లీ 1 lakh మెరైన్ యానిమల్స్ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నాయి. మరి రియల్ క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టిక్ హార్మ్ఫుల్ అని అందరికీ తెలుసు, అయినా మనం ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాం? రీజన్ సింపుల్, కన్వీనియన్స్. చీప్గా ఉంటుంది, సింపుల్గా దొరికేస్తుంది, యూజ్ చేసి పరేయడం కూడా ఈజీ. కాబట్టి ప్లాస్టిక్ ప్రొడక్షన్ ప్రతి ఇయర్ పెరిగిపోతుంది. ప్లాస్టిక్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రూల్స్ ఉన్నప్పటికీ వీటి ఇంప్లిమెంటేషన్ మాత్రం వీక్. అండ్ మనం కూడా ఒక్కసారి వాడితే ఏమవుతుంది అని ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్లాస్టిక్ 100 years, కొన్ని కేసెస్లో 1000 years వరకు ఎన్విరాన్మెంట్లో ఉండిపోతుంది. అది స్లోగా మైక్రోప్లాస్టిక్స్గా మారిపోయి మన ఫుడ్లో, వాటర్లో, ఈవెన్ మన బాడీలో కూడా కలిసిపోతుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ హ్యాబిట్స్ నుంచే చేంజ్ స్టార్ట్ అవుతుందని, తర్వాత అది ఒక పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని తెలుసుకోవచ్చు. క్లాత్ బ్యాగ్స్ యూజ్ చేయడం, రీయూజబుల్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం, ప్లాస్టిక్ని ఓపెన్గా రోడ్ మీద ఆర్ డ్రైనేజెస్లో పడేయకుండా ప్రాపర్గా డిస్పోజ్ చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయడం లాంటి చిన్న చిన్న యాక్షన్సే లాంగ్ టర్మ్లో హ్యూజ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. ప్లాస్టిక్ మన లైఫ్ని ఈజీగా చేస్తుంది అనేది నిజమే, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యానిమల్ లైఫ్స్ అండ్ అవర్ ఫ్యూచర్. ఎందుకంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ని ప్రొటెక్ట్ చేయడమే. బికాజ్ నేచర్ డజంట్ నీడ్ అస్, బట్ వీ డెఫినెట్లీ నీడ్ నేచర్ టు లివ్ హెల్దీ. సేవ్ ఎర్త్, సేవ్ లైవ్స్.